2008 క్రిస్మస్ ఈవ్. మనలో చాలా మంది ఇంట్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటారు. కానీ అదే సమయంలో ఒక ఆఫీస్ రూమ్లో ఎలాన్ మస్క్ తన ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క కాల్, ఆ ఒక్క డీల్ మీదే ఈ టెస్లా బ్రతుకుతుందా చస్తుందా అని డిపెండ్ అయింది. టెస్లా అకౌంట్లో ఉన్న డబ్బు ఇంకా 2 వారాలకు మాత్రమే సరిపోతుంది. టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ రెండు ఒకేసారి దివాలా అంచుల దగ్గర దాకా వెళ్ళాయి. ఎలాన్ మస్క్ చేతిలో ఉన్న చివరి పర్సనల్ క్యాష్ అయిన $40 మిలియన్. ఆ డబ్బుతో ఒక కంపెనీని మాత్రమే సేఫ్గా కాపాడుకోవచ్చు. కానీ అతను అలా చేయలేదు. చాలా రిస్క్ స్ట్రాటజీ తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని 2 కంపెనీల మధ్య డివైడ్ చేసేశాడు. సాయంత్రం 6 గంటల వరకు టెన్షన్. చివరి గంటల్లో డీల్ ఫైనల్ అయింది. ఫైనాన్సింగ్ క్లోజ్ అయిపోయింది. టెస్లా కొద్ది గంటల తేడాతో దివాలా నుంచి తప్పించుకుంది. ఇదంతా 2008 సంవత్సరంలో జరిగింది. ఇప్పుడు అదే కంపెనీ విలువ $1 ట్రిలియన్ కంటే ఎక్కువగా ఉంది. టయోటా, ఫోర్డ్, GM, వాక్స్వ్యాగన్ ఇలా అన్ని కంపెనీల విలువ కంటే ఎక్కువ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇంత భారీ లెవెల్ గ్రోత్ ఎలా సాధ్యమైంది? సో ఇది కేవలం ఎలక్ట్రిక్ కార్స్ తయారు చేయడం వల్ల మాత్రమే కాదు. 100 ఏళ్లుగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఫాలో అవుతున్న చాలా రూల్స్ ని టెస్లా కంప్లీట్ గా బ్రేక్ చేసేసింది. సో ఇప్పుడు ఈ టెస్లా స్టార్ట్అప్ నుంచి ఇండస్ట్రీ లీడర్ గా ఎలా మారింది, ఏ స్ట్రాటజిక్ నిర్ణయాలు తీసుకుంది, ఏ రిస్కులు తీసుకుంది, సో మనం ఎలాంటి బిజినెస్ పాఠాలు ఇందులో నుంచి నేర్చుకోవాలన్న దాన్ని చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. చాలా మందికి ఒక అపోహ ఉంది. అదేంటంటే టెస్లా అనే కంపెనీ ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఎలాన్ మస్క్ అని అనుకుంటారు కదా. కానీ ఇక్కడ ఫ్యాక్ట్స్ వేరే. 2003 జూలైలో టెస్లా మోటార్స్ ని మార్టిన్ ఎబర్హర్ట్ అండ్ మార్క్ టర్పెనింగ్ అనే 2 ఇంజనీర్లు స్టార్ట్ చేశారు. వాళ్ళ గోల్ అయితే చాలా క్లియర్ గా ఉంది. అదేంటంటే ఎలక్ట్రిక్ కార్లు కూడా పెట్రోల్ కార్ల కంటే పర్ఫార్మెన్స్ అండ్ స్పీడ్ అండ్ క్వాలిటీలో బెటర్ గా ఉండగలవని ప్రూవ్ చేయడం. ఎలాన్ మస్క్ 2004లో ఈ కంపెనీకి వచ్చాడు. సిరీస్ ఏ ఫండింగ్ రౌండ్ లో తన పేపాల్ సంపాదన నుంచి సుమారు $6.5 మిలియన్ పెట్టుబడిగా పెట్టాడు. సో దాంతో తను కంపెనీలో లార్జెస్ట్ ఇన్వెస్టర్ అండ్ బోర్డ్ చైర్మన్ కూడా అయ్యాడు. ఈ ఫౌండర్ అనే టైటిల్ పై లీగల్ డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఒక విషయం మాత్రం చాలా క్లియర్. ఎలాన్ మస్క్ ఎంట్రీ తర్వాతే టెస్లా దిశ అండ్ స్పీడ్ అనేది కంప్లీట్ గా మారిపోయింది. సో ఇకపోతే 2003 సంవత్సరంలో ఈ ఎలక్ట్రిక్ కార్ల యొక్క మార్కెట్ పరిస్థితి అనేది చాలా బలహీనంగా ఉంది. GM EV1 వంటి ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్టులు అనేవి నిలిపివేశారు. మనకు లభ్యమయ్యే ఈ ఎలక్ట్రిక్ కార్ల యొక్క రేంజ్ అనేది దాదాపు 100 మైళ్ళ లోపు మాత్రమే ఉండేది. అండ్ దానికి శక్తి కూడా చాలా తక్కువ. అండ్ లుక్స్ కూడా చాలా సింపుల్ గా ఉండేవన్నమాట. సో దాన్ని సీరియస్ కార్గా ఎవరు తీసుకోలేదు. సో ఎన్విరాన్మెంట్ కోసం కొందరు తీసుకున్న ఒక ఆప్షన్ గా మాత్రమే కనిపించేది వాళ్ళకి. సో ఆ టైంలో అందరి నమ్మకం ఎలా ఉండేదంటే కస్టమర్లకు ఎలక్ట్రిక్ కార్లు ఇష్టం లేవు, అండ్ టెక్నాలజీ కూడా కంప్లీట్ గా రెడీగా లేదు, అండ్ ఇకపోతే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా లేదు. కొత్త ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం అంటే ఒక ఆర్థిక ఆత్మహత్య, ఫినాన్షియల్ సూసైడ్ లాంటిదన్నమాట. కానీ ఎబర్హర్డ్ అండ్ టర్పెనింగ్ తర్వాత ఎలాన్ మస్క్ మాత్రం కొన్ని పాయింట్లని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశారు. అదేంటంటే బ్యాటరీ టెక్నాలజీ అనేది క్రమంగా మెరుగవుతుంది, అండ్ పర్యావరణ చైతన్యం అండ్ నియమాలు కూడా పెరుగుతున్నాయి. మార్కెట్లో పర్ఫార్మెన్స్ ప్లస్ ఎలక్ట్రిక్ కాంబినేషన్ కోసం చాలా స్పేస్ ఉంది. సో వాళ్ళు ఇదే స్పేస్లో ప్లే చేయాలని నిర్ణయించారు. ఇకపోతే టెస్లా మొదటి కార్ అయిన రోడ్స్టర్, ఇది లోటస్ ఎలైస్ చాసిస్ మీద ఆధారపడి ఉంది అండ్ పూర్తిగా లిథియం అయాన్ బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ఇది. దీని ప్లాన్ సింపుల్ అండ్ లాజిక్ కూడా చాలా బలంగా ఉంది. ఇప్పటికే ప్రూవ్ అయిన ఒక స్పోర్ట్స్ కార్ ప్లాట్ఫామ్ ని తీసుకోవాలి అండ్ దాన్ని ఎలక్ట్రిక్ గా మార్చాలి. ఎలక్ట్రిక్ కార్స్ అనేవి వేగంగా అండ్ ఫన్ గా ఉంటాయని కస్టమర్లకు చూపించాలి అని అనుకున్నారు. కానీ రియల్ లైఫ్ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా కష్టమైంది. ట్రాన్స్మిషన్ డిజైన్ టెస్టింగ్ లో పదే విఫలమయ్యేది, అండ్ బ్యాటరీ ప్యాక్స్ కూడా ఓవర్ హీట్ అయ్యాయి. సప్లయర్ సమస్యలు అండ్ కాస్ట్ ఓవర్ రన్స్ కూడా వచ్చాయి. సో స్టార్టింగ్ లో సుమారు $25 మిలియన్ ప్రాజెక్ట్ అని అంచనా వేశారు. కానీ దాని అసలు ఖర్చు $140 మిలియన్ పైగా అయిందనమాట. ఇకపోతే 2007 సంవత్సరం వచ్చేసరికి ఇంటర్నల్ అండ్ కాంట్రవర్సీలు అండ్ మేనేజ్మెంట్ ఇష్యూల వల్ల ఈ ఫౌండర్ అయిన మార్టిన్ ఎబర్హర్డ్ CEO పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ టైంలో ఎలాన్ మస్క్ మాత్రం చాలా యాక్టివ్ రోల్ తీసుకొని 2008 అక్టోబర్లో అధికారికంగా CEO అయ్యాడు. ఈ 2008 సంవత్సరంలోనే గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ కూడా వచ్చింది. ఇకపోతే 2008 సంవత్సరం చివరిలో టెస్లా ప్రతి నెలకు సుమారు $4 మిలియన్ క్యాష్ అనేది బర్న్ చేస్తుంది. ఈ రోడ్స్టర్ కార్ అనేది డెలివరీ మొదలైంది కానీ వాల్యూమ్ అనేది చాలా తక్కువ, అండ్ మార్కెట్ లో కొత్త ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అరుదుగా మారిపోయింది. ఎలాన్ మస్క్ ముందున్న ఆప్షన్ అనేది చాలా సింపుల్ కానీ చాలా క్రూయల్ కూడా. తన దగ్గర మిగిలిన $40 మిలియన్ ఒక కంపెనీని కాపాడుకోవచ్చు, లేదా రిస్క్ తీసుకొని 2 కంపెనీల్లో కూడా పంచిపెట్టొచ్చు. సో అతను 2 కంపెనీలను బ్రతికించడానికి ప్రయత్నించే రిస్క్ నే తీసుకున్నాడు. అతని లీడర్షిప్ లోనే $40 మిలియన్ ఫండింగ్ రౌండ్ అనేది పూర్తయింది. సో అందులో $20 మిలియన్ అతని వ్యక్తిగత పెట్టుబడి,
సో అదే రోజున $50 million ఇంపార్టెంట్ డెట్ ఫైనాన్సింగ్ కూడా క్లోజ్ అయింది. ఈ డీల్ కనుక కొన్ని గంటల ఆలస్యం జరిగి ఉంటే టెస్లా దివాలా నుంచి తప్పించుకునేది కాదు. ఈ దశ టెస్లా హిస్టరీలోనే కాదు, సమకాలీన బిజినెస్ హిస్టరీలో సర్వైవల్ కోసం జరిగిన అత్యంత డ్రమాటిక్ మూమెంట్లలో ఒకటి. క్రైసిస్ నుంచి బయటపడడం అంటే జీవించడం మాత్రమే కాదు, కానీ బిజినెస్ ను నిజంగా గెలవాలంటే స్కేల్, మార్కెట్, ప్రాఫిట్ ఇవన్నీ చాలా అవసరం. రోడ్స్టర్ అనేది చాలా నిచ్ ప్రొడక్ట్, హై ఎండ్ అండ్ లిమిటెడ్ మార్కెట్. టెస్లా అసలు కంపెనీగా నిలబడడానికి వేసిన ఒక పెద్ద స్టెప్ ఈ మోడల్ ఎస్. 2012 జూన్లో మోడల్ ఎస్ అనేది లాంచ్ అయింది. ఇది పూర్తిగా గ్రౌండ్ ఆఫ్ డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్. దీని డైరెక్ట్ టార్గెట్ ఏంటంటే BMW 5 సిరీస్ అండ్ మెర్సిడీస్ E క్లాస్ అండ్ ఆడి A6 కస్టమర్లు. ఇకపోతే మోడల్ ఎస్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఎర్లీ వర్షన్స్ లో 265 మైళ్ళ వరకు రేంజ్. 2013లో మోటార్ ట్రెండ్ కార్ ఆఫ్ ద ఇయర్ యునానిమస్ జడ్జ్మెంట్ తో గెలిచిన మొట్టమొదటి కార్ ఇది. కానీ మోడల్ ఎస్ యొక్క ప్రత్యేకత కేవలం నంబర్లలోనే కాదు, టెస్లా కొన్ని కీలకమైన ఇన్నోవేషన్స్ కూడా చేసింది. 17-inch పెద్ద టచ్ స్క్రీన్, చాలా వరకు ఫిజికల్ బటన్లు రీప్లేస్ చేసేసింది. కార్ ని ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ లా ఫీల్ అయ్యేలా చేసింది. సో ఓవర్ ద ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయంటే దాని యొక్క పనితీర్లు, ఫీచర్స్ అండ్ సేఫ్టీ ఇవన్నిటిని రిమోట్ గా ఆపరేట్ చేసే సామర్థ్యం ఉందన్నమాట. అండ్ కస్టమర్ డీలర్షిప్ కి వెళ్లకుండా కార్ మెరుగుపడే మోడల్ ఇది. అండ్ సూపర్ చార్జర్ నెట్వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కోసం ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, రేంజ్ యొక్క ఆంక్ష అనే ఒక మెంటల్ బ్లాక్ ని తగ్గించేసింది. సో ఈ మూడు కలిసి కస్టమర్ మైండ్ సెట్ ని బలంగా మార్చాయి. ఇప్పటి వరకు సరే కరెంట్ కోసం కాంప్రమైజ్ అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఇది ఓవరాల్ బెటర్ అండ్ అలాగే ఎలక్ట్రిక్ కూడా అంటూ టెస్లా తీసుకోవడం మొదలు పెట్టేశారు. సో ఇక్కడ నుంచే ఈ టెస్లా యొక్క బ్రాండ్ అండ్ స్టాక్స్ అనేవి రెండు గట్టిగా ఎదగడం మొదలైంది. టెస్లా విలువను నిజంగా అర్థం చేసుకోవాలంటే ఈ కంపెనీ ఎలాంటి మోడల్ తో పనిచేస్తుందో చూడాలి. చాలా కార్ కంపెనీలు తమ మ్యానుఫ్యాక్చరర్స్ అని భావిస్తాయి, డిజైన్ అవే చేస్తాయి, కానీ కీలకమైన కాంపోనెంట్స్ లో చాలా భాగం మట్టుకు బయట సప్లయర్స్ నుంచి వస్తాయి. సో ఈ మోడల్లో ఏంటంటే రిస్క్ తక్కువ ఉంటుంది, క్యాపిటల్ అవసరం కూడా చాలా తక్కువ ఉంటుంది, కానీ ఇన్నోవేషన్ స్పీడ్ అండ్ మార్జిన్స్ కూడా లిమిటెడ్ గానే ఉంటాయి. టెస్లా టెక్నాలజీ కంపెనీ మైండ్ సెట్ తో పనిచేసింది. ప్రత్యేకించి ఒక 4 ఏరియాస్ లో వెర్టికల్ ఇంటిగ్రేషన్ చేసింది. అదేంటంటే బ్యాటరీలు, సాఫ్ట్వేర్, సేల్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఛార్జింగ్ నెట్వర్క్. ఈ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీలు ఈవీలో అత్యంత ఖరీదైన భాగం. టెస్లా సింపుల్ గా కొనుగోలు చేయకుండా గిగా ఫ్యాక్టరీస్ ని నిర్మించి టెక్నాలజీ అండ్ ఖర్చు రెండింటిపై కంట్రోల్ తీసుకుందన్నమాట. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఆటోనోమస్ డ్రైవింగ్ అండ్ బ్యాటరీ మేనేజ్మెంట్. సో ఇవన్నీ ఇంటర్నల్ టీమ్ హ్యాండిల్ చేస్తుంటాయి అన్నమాట. దీనివల్ల కార్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో సంవత్సరాల పాటు మెరుగవుతూనే ఉంటుంది. అండ్ సేల్స్ అండ్ సర్వీసెస్ విషయానికి వస్తే ట్రెడిషనల్ డీలర్షిప్ మోడల్ ని వదిలేసి డైరెక్ట్ టు కస్టమర్ సేల్స్ మోడల్ ని ఎంచుకుంది. మార్జిన్ ఎక్కువ అండ్ కస్టమర్ అనుభవంపై పూర్తి నియంత్రణ అన్నమాట. ఛార్జింగ్ నెట్వర్క్ విషయానికి వస్తే సూపర్ చార్జర్ నెట్వర్క్స్ ని తానే నిర్మించి అండ్ నిర్వహిస్తోంది కూడా. సో ఇది కస్టమర్లకు సౌకర్యం మాత్రమే కాదు, టెస్లాకు ఏకో సిస్టమ్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ స్ట్రాటజీకి భారీ పెట్టుబడులు అవసరం, కానీ వసూలయ్యే ప్రయోజనాలు ఎలా ఉన్నాయంటే వేగంగా ఇన్నోవేట్ చేయగలిగే సామర్థ్యం అండ్ ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్స్, ఫీచర్, క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నిటిపై ఎక్కువగా కంట్రోల్ ఉంటుందన్నమాట. ఇదే రీజన్ తో టెస్లాను మార్కెట్ కేవలం ఒక కార్ కంపెనీగా మాత్రమే చూడకుండా ఒక హై గ్రోత్ టెక్ కంపెనీగా చూస్తుంది. గిగా ఫ్యాక్టరీ కాన్సెప్ట్ అనేది టెస్లా తీసుకున్న ఒక అతిపెద్ద రిస్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది తీసుకున్న రిస్కీ డెసిషన్స్ లో ఇది కూడా ఒకటి. 2014లో నెవాడాలో మొదటి గిగా ఫ్యాక్టరీ అనేది నిర్మాణం స్టార్ట్ అయింది. సో ఆ టైంలో కంపెనీ ఇంకా నష్టాల్లోనే ఉంది, ప్రొడక్షన్ కూడా తక్కువే ఉంది. సో ఇలాంటి టైంలో ఒక $5 బిలియన్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ తో భారీ బ్యాటరీ ఫ్యాక్టరీ నిర్మించడం, ఇది బయట నుంచి చూస్తే ఒక బోల్డ్ స్టెప్ లాగా కనిపిస్తుంది మనకు, కానీ క్యాలిక్యులేషన్ మాత్రం చాలా సింపుల్. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ కార్ ఖర్చుతో 30-40% వరకు బ్యాటరీ ఖర్చు అవుతుంది. ఈ భాగాన్ని కంట్రోల్ చేయకుండా ఈవీలను చౌకగా అండ్ మాస్ మార్కెట్కి అందించడం అనేది చాలా కష్టం. గిగా ఫ్యాక్టరీ యొక్క లక్ష్యం ఏంటంటే మేలైన ప్రాసెస్ చేయడం అండ్ ఎకనామీస్ ఆఫ్ స్కేల్ ద్వారా బ్యాటరీ ఖర్చును గట్టిగా తగ్గించడం. ఇకపోతే 2010 నుంచి 2020 మధ్య కాలంలో బ్యాటరీ ప్యాక్ ఖర్చు ఎలా ఉందంటే ఒక గంట కిలోవాట్ కి $1000 దగ్గర నుంచి సుమారు $140 లోపుకి పడిపోయింది అనమాట. దేశాలైన చైనా, జర్మనీ, టెక్సాస్, మెక్సికో వంటి చోట్ల మరిన్ని గిగా ఫ్యాక్టరీస్ ప్లాన్ అండ్ నిర్మాణం టెస్లాకు ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుట్ ప్రింట్ ని ఇచ్చాయన్నమాట. అయితే ఈ స్ట్రాటజీకి భారీ రిస్క్ కూడా ఉంది. ఈవీ అడాప్షన్ కనుక స్లో అయి ఉంటే ఈ ఫ్యాక్టరీస్ అన్ని అండర్ యూజ్డ్ అసెట్స్ అయ్యే ప్రమాదం ఉండేది. కానీ మార్కెట్ ఈవీల వైపు వేగంగా మారింది. టెస్లా ఇవన్నీ వర్క్ అయ్యేలా చేసింది. ఈ రోజు టెస్లా చాలా శక్తివంతమైన పొజిషన్ లో ఉంది, కానీ రాబోయే సంవత్సరాల్లో కొన్ని ప్రధాన ఛాలెంజింగ్లు కూడా ఉన్నాయి. ఓల్డ్
ప్రామిసెస్ వర్సెస్ రియల్ టైమ్ ఎగ్జిక్యూషన్స్. అవేంటంటే భారీ పోటీ. ఇంతకు ముందు ఈవీ సెగ్మెంట్ లో టెస్లా దాదాపు ఒకటే. ఇప్పుడు BYD, VW, ఫోర్డ్, హ్యుండై ఇతర బ్రాండ్స్ అన్ని ఈవీలపై భారీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మార్కెట్ లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ క్రమంగా తగ్గిపోతుంది అనమాట. అండ్ వాల్యుయేషన్ పై ఒత్తిడి ఎలా అంటే టెస్లా యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక దశలో $1 ట్రిలియన్ పైగా వెళ్ళింది. ఈ వాల్యుయేషన్ కనుక జస్టిఫై అవ్వాలంటే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్, రోబోటాక్సీస్ అండ్ పెద్ద మార్కెట్ షేర్ ఇవన్నిట్లో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చూపాలి. అండ్ రెగ్యులేటరీ సేఫ్టీ సమస్యలు ఏంటంటే ఆటో పైలట్ అండ్ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్స్ కొన్ని ప్రమాదాల్లో ఉండటంతో రెగ్యులేటర్స్ యొక్క దృష్టిలో మరింతగా వచ్చాయన్నమాట. లీడర్ డిపెండెన్సీ ఏంటంటే ఎలాన్ మస్క్ వ్యక్తిత్వం, సోషల్ మీడియా యాక్టివిటీ అండ్ బ్రాండ్ స్టాక్స్ పై డైరెక్ట్ గా ప్రభావం చూపుతుంది. సో కంపెనీ ఒక వ్యక్తిపై ఎక్కువ ఆధారపడడం కూడా ఒక రిస్కే. అండ్ బోల్డ్ ప్రామిసెస్ అండ్ రియల్ టైమ్ ఎగ్జిక్యూషన్ ఏంటంటే ప్రొడక్షన్ టార్గెట్లు కొన్నిసార్లు మిస్ అయ్యాయి, కొన్ని మోడల్స్ అండ్ టెక్నాలజీ టైమ్ లైన్లు కూడా డీలే అయ్యాయి. సో కంపెనీ పెద్దదవుతున్న కొద్దీ ఇన్వెస్టర్స్ అండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మరింత కఠినంగా మారుతాయి. సో చివరిగా మనం ఏం నేర్చుకోవాలి దీని నుంచి అంటే టెస్లా జర్నీ నుంచి బయటకు వచ్చే ప్రధాన బిజినెస్ లెసన్స్ ఏంటంటే శక్తివంతమైన విజన్ క్యాపిటల్ ను ఆకర్షిస్తుంది అనమాట. ప్రస్తుత లాభాల కన్నా క్లియర్ అండ్ కన్విన్సింగ్ భవిష్యత్ యొక్క దృష్టి ముఖ్యం. అదే ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. అండ్ వెర్టికల్ ఇంటిగ్రేషన్ సరైన చోట లాభదాయకం. కీలకమైన టెక్నాలజీలు, ప్రాసెస్లపై పూర్తి కంట్రోల్ ఉంటే ఇన్నోవేషన్ స్పీడ్ అండ్ మార్జిన్స్ రెండు కూడా పెరుగుతాయి అనమాట. అండ్ సర్వైవ్ చేయడం కూడా ఒక స్ట్రాటజీ ఇక్కడ. టెస్లా ఫినాన్షియల్ గా 2 సార్లు దాదాపు కుప్పకూలిపోయే పరిస్థితికి వెళ్ళింది. కానీ సరైన టైంలో సరైన డెసిషన్స్ తో మార్కెట్ మారే వరకు బ్రతికుండగలిగింది. డీలర్షిప్ మోడల్, ఈవీ కాంప్రమైజ్ అనే నమ్మకాన్ని కనుక ఛాలెంజ్ చేయకపోతే టెస్లాకి అడ్వాంటేజ్ దొరికేదే కాదు. అండ్ హై రిస్క్ హై రివార్డ్ కానీ గ్యారంటీ లేదు. గిగా ఫ్యాక్టరీస్, ఆటోనామస్ డ్రైవింగ్, R&D, గ్లోబల్ ఎక్స్పాన్షన్, సో ఇవన్నీ చాలా భారీ రిస్క్ తోనే మొదలయ్యాయి. కానీ అవే పెద్దగా రిజల్ట్స్ కూడా ఇచ్చాయి. కానీ ఎప్పుడైనా ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది వీటికి. కానీ ఇప్పుడు టెస్లా భవిష్యత్తు 2 దిశల్లో వెళ్లే అవకాశం ఉంది. ఒకటేంటంటే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్, రోబోటాక్సీ, ఎనర్జీ బిజినెస్ ఇవన్నీ కనుక విజయవంతమైతే ఇవాళ ఉన్న వాల్యుయేషన్ కూడా కన్జర్వేటివ్ అనిపించవచ్చు. లేదా ఈ ప్రామిస్లను డెలివరీ చేయకపోతే పెరిగే పోటీ మధ్య గ్రోత్ కూడా స్లో కావచ్చు. సో ఒక్క విషయం మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు, టెస్లా ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఇప్పటికే కంప్లీట్ గా మార్చేసింది అని. సో ఇందులో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ మరిన్ని ఇలాంటి డాక్యుమెంటరీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.